అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం జరగనున్న సిడబ్ల్యూసి సమావేశంలో జాతీయ స్థాయి అంశాలతో పాటు స్థానిక స్థాయి అంశాలను కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా పార్లమెంట్లో గత 3 రోజులుగా జరుగుతున్న అదానీ అంశం పైన కూడా ఈరోజు సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిడబ్ల్యూసి మెంబర్ జింగు రుద్రాజు గారు. సార్, ప్రధానంగా ఈరోజు ఎటువంటి అంశాలపైన చర్చించడం, ఏ అంశాలను కాంగ్రెస్ పార్టీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా క్యాస్ట్ సెన్సర్, సామాజిక న్యాయమైనటువంటి అంశంతో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం కులగణన అనేటువంటి సమాజంలో ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారనేటువంటి తెలిస్తే ఆయా వర్గాలకి అందేటువంటి ఫలాలన్నీ కూడా ప్రతిఫలాలు ఆ విధంగా అందాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దాని గురించి కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా కరప్షన్, అదానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పూర్తి చేస్తున్నటువంటి పెద్ద కుంభకోణం అదాని కరప్షన్కి సంబంధించి విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి కరప్షన్కి సంబంధించిన అంశం కూడా చర్చించడం జరుగుతుంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ బ్యాలెట్ అనేటువంటి తీసుకురావడం, అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశంలో కూడా మనం జరిగినటువంటి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగడం జరిగింది. సో ఎక్కడో ఈవీఎంల మేనేజ్మెంట్, మిషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటి వస్తువు విషయం కూడా ప్రజా సంఘాలు కానీ, నాయకులు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీగా కూడా మా అధ్యక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఈ దేశంలో ఎన్నికలు జరగాలనేటువంటి తిరిగి ఆ ముఖంగా మనం పనిచేయాలనేటువంటి ఆలోచన. ఇటువంటి అనేకమైన అంశాలు ఉంటాయి. త్వరలో జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కానీ, బీహార్ ఎన్నికలకు సంబంధించి కానీ, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఎన్నికలు, ఇటు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అధికారంలో వచ్చింది, అటు జార్ఖండ్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అలయన్స్ వచ్చింది, హర్యానాలో టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ విజయం, పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకు ఎక్కువ వచ్చినప్పుడు కూడా సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఏదైతే ఉందో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయింది. ఈ అంశాలన్నింటి మీద కూడా కూలంకుషంగా ఓపెన్గా డిస్కస్ చేస్తాం. సో ఈరోజు మధ్యాహ్నం జరిగే సిడబ్ల్యూసి మీటింగ్లో అన్ని అంశాలపైన చర్చ జరుగుతుంది. దేశంలో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న అదానిపైన ప్రధానంగా అయితే చర్చిస్తాము. అదేవిధంగా కులగణన ద్వారా సామాజిక న్యాయం కూడా అందరికీ దక్కుతుందని చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.